Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి CBSE సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ అండి, ద ఫన్ దే హ్యాడ్. సో ఈ లెసన్ ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను మీకు. అండ్ దాని యొక్క టెక్స్టువల్ గ్రామర్ అనేది ఈరోజు మనం చూడబోతున్నామండి. సో ప్రతి ఒక్క టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం ఈ టెక్స్టువల్ గ్రామర్లో ఉండేది. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు బాగా వీడియో నచ్చుతున్నట్లయితే అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. Calculate how many years and months ahead from now Margie's diary entry is. సో ఇప్పుడు మనకున్నటువంటి ఈ రోజు నుంచి అంటే ఈ నెల నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అండ్ ఎన్ని మంత్స్ అంటే ఎంత కాలము ఫార్వర్డ్ లో వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ బై డిరెక్టింగ్ ద ప్రెసెంట్ డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మార్జీస్ ఎంట్రీ డైరీ. సో మార్జీస్ డైరీ ఎంట్రీ సో ఎలా వస్తుందంటే మార్జీ డైరీ ఎంట్రీలో మెన్షన్ చేసినటువంటి డేట్ ఏదైతే ఉందో ఎంత డేట్ అది 17 May 2157. సో ఈ డేట్ నుంచి మన ప్రెజెంట్ డేట్ ని డిడక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ప్రెజెంట్ అనేది ఇప్పుడు డేట్ మనకు జూన్ మంత్ అనుకుంటూ 2023 అనుకోండి. అప్పుడు ద ఆన్సర్ విల్ బి 134 years and 11 months అవుతుంది. ఓకే, అంటే వాళ్ళు మనకన్నా 134 years 11 months ఫార్వర్డ్లో ఉన్నారు అనేసి. ఓకే, అండ్ హెన్స్ ఫర్ దిస్ పర్టికులర్ డేట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ విల్ బి యాజ్ ఫాలోస్. మార్జీస్ డైరీ ఎంట్రీ ఈజ్ 134 years and 11 months ahead from now. సో ఇప్పటికన్నా 134 years and 11 months ముందు వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. Next, answer these questions in a few words or a couple of sentences each. So ఇక్కడ మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చున్నారండి. సో వాటిని చూద్దాం. How old are Margie and Tommy? Margie, Tommy ఏజ్ ఎంత? Margie is 11 and Tommy is 13 years old. సో Margie ఏజ్ అనేది ఎంత? 11 అంటే 11. టామీ ఏజ్ అనేది మనకు 13 years. వాట్ డిడ్ మార్జీ రైట్ ఇన్ హర్ డైరీ? ఏం రాసుకునింది మార్జీ తన డైరీలో? మార్జీ రోట్ ఇన్ హర్ డైరీ, టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. అవును కదండి. నెక్స్ట్, హ్యాడ్ మార్జీ ఎవర్ సీన్ ఏ బుక్ బిఫోర్? సో మార్జీ ఇంత ముందు ఎప్పుడే కానీ బుక్ అనేది చూడలేదా? నో, మార్జీ హ్యాడ్ నెవర్ సీన్ ఏ బుక్ బిఫోర్. మార్జీ ఇంతవరకు ఎప్పుడే కానీ బుక్ అనేది చూడలేదు. వాట్ థింగ్స్ అబౌట్ ద బుక్ డిడ్ షీ ఫైండ్ స్ట్రేంజ్? సో బుక్ గురించి కొన్ని వింత, స్ట్రేంజ్ అంటే వింత అనుభవాలు ఏంటి తనకి బుక్ గురించి వినిన తర్వాత? ఎలాంటి వింతలు తను వినింది అంటే వెరైటీస్. ద థింగ్స్ అబౌట్ ద బుక్ దట్ షీ ఫౌండ్ స్ట్రేంజ్ వర్, కొత్తగా అనిపించినవి ఏంటంటే ద పేజెస్ ఆఫ్ ద బుక్ ఎల్లో అండ్ క్రింక్లీ. సో బుక్ యొక్క కలర్ పేజెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎల్లోయిష్ గా ఉండి అండ్ క్రింక్లీ ఫోల్డెడ్ గా ఉన్నాయన్నమాట, మొత్తం ముడతలు పడి. ద వర్డ్స్ స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్. సో స్క్రీన్ మీద అయితే వర్డ్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి అలాగే ఉన్నాయన్నమాట, మూవ్ కాకుండా. Next, when they turned back to the previous page, it still had the same words on it that it had when they first read it. సో వాళ్ళు నెక్స్ట్ పేజ్ తిప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ పేజ్ తిప్పితే ఇంతకుముందు ఏవైతే చదివారో అవే ఉన్నాయంట అక్కడ.
అవే కదా ఉంటాయి మనకంటే అంత ఆశ్చర్యంగా అనిపించదు వాళ్ళకి. ఇది ఫస్ట్ టైం చూడడం బుక్ అనేది. వాళ్ళు స్క్రీన్ మీద చదువుతూ వెళ్ళిపోతుంటారు, నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళగానే ఇవి డిసప్పియర్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా వెరైటీగా అనిపించింది అనమాట ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ ఏ టెలిబుక్ ఈజ్? సో టెలిబుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు అంటే, I think that telebook must be a book that gets displayed on the screen of the television. సో టెలిబుక్ అంటే ఏంటి అని అంటే మనకు స్క్రీన్ మీద బుక్ అనేది డిస్ప్లే అవ్వడం అనమాట. ఓకే, సో దాన్ని టెలిబుక్ అంటాం. వేర్ వాజ్ మార్జీ స్కూల్? డిడ్ షీ హ్యావ్ ఎనీ క్లాస్మేట్స్? మార్జీ స్కూల్ వాజ్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్. మార్జీ స్కూల్ అనేది తన బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. నో, షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ క్లాస్మేట్స్. సో తనకి ఎలాంటి క్లాస్మేట్స్ కూడా లేరు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ సబ్జెక్ట్ డిడ్ మార్జీ అండ్ టామీ లెర్న్? సో మార్జీ టామీ ఏ సబ్జెక్ట్స్ నేర్చుకున్నారంటే, మార్జీ అండ్ టామీ లెర్న్డ్ జియోగ్రఫీ, హిస్టరీ, అర్థమెటిక్. ఓకే, సో ఇవి వాళ్ళు నేర్చుకున్నారనమాట. నెక్స్ట్, సో అక్కడికి షార్ట్ ఆన్సర్స్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ రామన్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద స్టోరీ. సో స్టోరీని ఒకసారి బేస్ చేసుకొని ఫాలోయింగ్ వీటికి ఆన్సర్ చేయాలండి. అంటే మనకు ప్యాసేజ్ టైప్లా, కాంప్రహెన్షన్ టైప్. ఐ వుడెంట్ త్రో ఇట్ అవే. సో నేను దానిని పడివేయను. సో హియర్ హూ సేస్ దీస్ వర్డ్స్? ఎవరి మాట చెప్పారు? టామీ సేస్ దీస్ వర్డ్స్. లెసన్లో వచ్చింది మనకు. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ రెఫర్స్ టు? ఇట్ అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు ద టెలిబుక్ ఆర్ ఏ కంప్యూటర్ స్క్రీన్. సో చదివేసిన తర్వాత దాన్ని నేను పడివేయను. బుక్ అయితే చదివేసిన తర్వాత మన అవసరం అయిపోయాక పడేయచ్చు అని అక్కడ డిస్కషన్. వాట్ ఈజ్ ఇట్ బీయింగ్ కంపేర్డ్ విత్ బై ద స్పీకర్? సో వాట్ ఈజ్ ఇట్ బీయింగ్ కంపేర్డ్ విత్ బై ద స్పీకర్? దేంతో కంపేర్ చేశారు దాన్ని అంటే, ద పేపర్ బ్యాక్ ఆర్ రియల్ బుక్ ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ ద టెలిబుక్స్ బై ద స్పీకర్. సో ఈ ఇట్ అనేది ఏంటి అక్కడ మనకు? కంప్యూటర్ స్క్రీన్. ఐ వుడెంట్ త్రూ ఇట్ అవే, కంప్యూటర్ స్క్రీన్. సో దాన్ని దేంతో కంపేర్ చేశారంటే ఇక్కడ మనకు రియల్ బుక్ తో. సో రియల్ బుక్ ఈస్ కంపేర్డ్ విత్ ద టెలిబుక్ ఆర్ టెలిబుక్ ఈస్ కంపేర్డ్ విత్ ద రియల్ బుక్. నెక్స్ట్, sure they had a teacher but it wasn't a regular teacher, it was a man. సో అవును, వాళ్ళకి టీచర్ ఉన్నారు కానీ అది మన రెగ్యులర్ టీచర్ కాదు, అది ఒక మ్యాన్ అని డిస్కషన్ అక్కడ. హూ డస్ దే రెఫర్ టు? దే రెఫర్స్ టు ద స్టూడెంట్స్ సెంచురీస్ ఎగో హూ రెడ్ రియల్ బుక్స్. సో అంటే ప్రెజెంట్ మనం అన్నమాట. వాళ్ళ డిస్కషన్లో కొన్ని వందల సంవత్సరాల క్రితము బుక్స్, నిజమైన బుక్స్, రియల్ బుక్స్ చదివేటటువంటి వాళ్ళు. వాట్ డస్ రెగ్యులర్ మీన్ హియర్? రెగ్యులర్ అంటే ఏంటి? ఇక్కడ రెగ్యులర్ టీచర్ అని కదా, అంటే ఏంటి? రెగ్యులర్ మీన్స్ ద యూజువల్ ఫర్ ద పీపుల్ ఇన్ 2157. అంటే అప్పుడు మార్జీ వాళ్ళ టైంకి రెగ్యులర్ అంటే వాళ్ళకి యూజువల్ అనేసి, అంటే వాళ్ళ మీనింగ్స్ లో హియర్ రెగ్యులర్ టీచర్ అంటే ఎవరు? వాళ్ళకి యూజువల్ టీచర్. వాళ్ళ యూజువల్ టీచర్ ఎవరు? మెకానికల్ టీచర్ అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ఇట్ కాంట్రాస్టెడ్ విత్? The mechanical teacher is contrasted with the human teachers of earlier times. So what is it contrasted with? So ఇక్కడ మెకానికల్ టీచర్, రెగ్యులర్ టీచర్. సో ఈ రెగ్యులర్ టీచర్ అంటే వాళ్ళకి మెకానికల్ టీచర్ అనమాట. సో ఆ మెకానికల్ టీచర్ ని దేంతో కంపేర్ చేశారు అనంటే, పూర్వకాలంలో ఉన్నటువంటి హ్యూమన్ టీచర్స్ తో కంపేర్ చేశారు. పూర్వకాలం అంటే మనమే, ఇప్పుడున్నటువంటి నార్మల్ హ్యూమన్ టీచర్స్ తో కంపేర్ చేయడం. నెక్స్ట్ థర్డ్ రోమన్. Answer each of these questions in a short paragraph about 30 words. So 30 words లో ఆన్సర్స్ చేయడం. ఇందాక వన్ లైన్ ఆన్సర్స్, ఇక్కడ పారాగ్రాఫ్ ఆన్సర్స్. వాట్ కైండ్ ఆఫ్ టీచర్స్ డిడ్ మార్జీ అండ్ టామీ హ్యావ్? మార్జీ టామీకి ఎలాంటి టీచర్స్ ఉన్నారు? మార్జీ అండ్ టామీ హ్యాడ్ మెకానికల్ టీచర్స్. మార్జీకి టామీకి మెకానికల్ టీచర్స్ అనమాట ఉండేది. ద మెకానికల్ టీచర్స్ హ్యాడ్ బిగ్ స్క్రీన్స్ ఆన్ విచ్ ఆల్ ద లెసన్స్ వర్ షోన్ అండ్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. సో ఆ మెకానికల్ టీచర్స్కి ఒక బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఆ బిగ్ స్క్రీన్ మీదే మనకు లెసన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అండ్ క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ద చిల్డ్రన్ వర్ థాట్ త్రూ కంప్యూటర్ అండ్ టెలివిజన్ స్క్రీన్స్. సో అప్పట్లో పిల్లలందరూ కూడా అంటే రాబోయే కాలంలో పిల్లలు ఈ దీంట్లో అంటే మార్జీ వాళ్ళ జనరేషన్లో కంప్యూటర్ అండ్ టెలివిజన్ స్క్రీన్స్ మీదే టీచింగ్ అనేది ఉంటుంది. దే డిడ్ నాట్ హ్యావ్ హ్యూమన్స్ యాజ్ టీచర్స్. సో వాళ్ళకి
హ్యూమన్స్ టీచర్స్గా ఉండరు అనమాట. నెక్స్ట్, వై డిడ్ మార్జీస్ మదర్ సెండ్ ఫర్ ద కౌంటీ ఇన్స్పెక్టర్? సో కౌంటీ ఇన్స్పెక్టర్ని ఎందుకు పిలిపించింది మార్జీస్ మదర్ అంటే, Margie's mother sent for the county inspector because the mechanical teacher of Margie was not functioning properly. So Margie's mother sent for the county inspector. Margie's mother county inspector sent for అంటే to call. So county inspector ని ఇన్వైట్ చేసింది, పిలిపించింది. ఎందుకంటే మెకానికల్ టీచర్ ఆఫ్ మార్జీ వాజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో మార్జీ యొక్క మెకానికల్ టీచర్ సరిగా వర్క్ కావడం లేదు, అందుకనేసి పిలిపించింది అనమాట. అంటే ఆ రోబోట్ చెడిపోయింది. ఇట్ కెప్ట్ గివింగ్ మార్జీ జియోగ్రఫీ టెస్ట్ అండ్ మార్జీ వాజ్ పర్ఫార్మింగ్ వర్స్ ఎవ్రీ టైమ్. సో ఇట్ కెప్ట్ గివింగ్ మార్జీ జియోగ్రఫీ టెస్ట్ అండ్ మార్జీ వాజ్ పర్ఫార్మింగ్ వర్స్ట్ ఎవ్రీ టైమ్. మార్జీకి జియోగ్రఫీ టెస్ట్ కండక్ట్ చేస్తుంటే ఆ మార్జీ చాలా వర్స్ట్గా పర్ఫార్మ్ చేస్తూ ఉన్నారనమాట. మార్జీస్ మదర్ వాజ్ కన్సర్న్ అండ్ దస్ సెంట్ ఫర్ ద కౌంటీ ఇన్స్పెక్టర్. సో మార్జీ మదర్ దాని గురించి వర్రీ అయ్యి కౌంటీ ఇన్స్పెక్టర్ని పిలిపించారనమాట. కౌంటీ ఇన్స్పెక్టర్ అంటే ఎవరైతే రిపేర్ చేస్తారో దానిని వాళ్ళు అనమాట, మెకానిక్. నెక్స్ట్, వాట్ డిడ్ హీ డూ? సో అతను వచ్చి ఏం చేశాడు? ద కౌంటీ ఇన్స్పెక్టర్ స్మైల్డ్ అట్ మార్జీ అండ్ గేవ్ హర్ అన్ యాపిల్. అతను వచ్చి ఆ అమ్మాయిని చూసి నవ్వి ఒక యాపిల్ ఇచ్చాడు. హీ టుక్ ద మెకానికల్ టీచర్ అపార్ట్ ఫ్రమ్ హర్. సో ఆ అమ్మాయి దగ్గర నుంచి మెకానికల్ టీచర్ని పక్కకు తీసుకొని వెళ్ళి దెన్ హీ ఫిక్స్డ్ ద మెకానికల్ టీచర్. సో ఆ మెకానికల్ టీచర్ని బాగా రిపేర్ చేశాడు. హీ టోల్డ్ మార్జీస్ మదర్ దట్ ద జియోగ్రఫీ సెక్టర్ ఆఫ్ ద మెకానికల్ టీచర్ వాజ్ గేడ్ ఏ లిటిల్ టూ క్విక్. సో అతను వాళ్ళ మదర్కి ఏం చెప్పాడంటే, ఈ మెకానికల్ టీచరు కొద్దిగా అప్గ్రేడెడ్ వర్షన్లో ఉన్నారు, అంటే మార్జీ లెవెల్ కన్నా కూడా కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లో ఉన్నాడు. అండ్ దట్ హీ హ్యాస్ స్లోడ్ ఇట్ అప్ టు అన్ యావరేజ్ 10-year లెవెల్. సో ఇప్పుడు నేను వచ్చి దానిని 10 years ఉన్నటువంటి పిల్లలు ఏ స్టేజ్లో, ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఎంత అవసరమో ఆ లెవెల్కి నేను దానిని తగ్గించాను అని చెప్పారు. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Why was Margie doing badly in geography? What did the county inspector do to help her? సో ఏం చేశారు? అది దీనికి కూడా ప్రీవియస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాసినా కూడా సరిపోతుందండి. Margie was doing badly in geography because the questions that were displayed on the screen of the mechanical teacher were too quick for her age. తన వయసుకు మించినటువంటి క్వశ్చన్స్ అక్కడ తనకి డిస్ప్లే అవుతున్నాయి, అందుకని ఆమె బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేసింది. Now the county inspector slowed its speed to an average 10-year level so that Margie will be able to perform satisfactorily. So అతను వచ్చి కౌంటీ ఇన్స్పెక్టర్ వచ్చి దానిని 10-year లెవెల్కి అడ్జస్ట్ చేశాడు అనమాట, కొంచెం డిగ్రేడ్ చేశాడు. సో అలా చేయడం వల్ల ఇప్పుడు ఆమె యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా సాటిస్ఫాక్టరీగా ఉందన్నమాట, అంటే బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది ఆ అమ్మాయి. వాట్ హ్యాడ్ వన్స్ హ్యాపెన్ టు టామీస్ టీచర్? సో టామీ టీచర్కి ఏమైంది అంటే, ఇంతకు ముందు టామీ టీచర్కి ఏమైంది అని అంటే, టామీస్ టీచర్ హ్యాడ్ టు బి టేకెన్ అవే ఆల్ టుగెదర్ ఫర్ ఎ మంత్ యాజ్ ద హిస్టరీ సెక్టర్ హ్యాడ్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. సో టామీస్ టీచర్ యొక్క హిస్టరీ బ్లాక్ అనేది కంప్లీట్గా, హిస్టరీ సెక్టర్ అనేది కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది అనమాట. సో రిపేర్ వచ్చింది. సో అది అప్పుడు టామీస్ టీచర్కి వచ్చినటువంటి రిపేర్. ఓకే, అందుకని కౌంటీ ఇన్స్పెక్టర్ వచ్చి దానిని 1 month తీసుకువెళ్ళిపోయి రిపేర్ చేసుకొని వచ్చాడు అనమాట. నెక్స్ట్, డిడ్ మార్జీ హ్యావ్ రెగ్యులర్ డేస్ అండ్ అవర్స్ ఫర్ స్కూల్? ఇఫ్ సో వై? మార్జీకి రెగ్యులర్ డేస్ అండ్ అవర్స్ ఉన్నాయా స్కూల్కి? ఇఫ్ సో వై? ఒకవేళ అలా ఉంటే ఎందుకు? ఎస్, Margie had regular days and hours for school because Margie's mother believed that little girls learned better if they learned at regular hours. So మార్జీ అనే అమ్మాయికి రెగ్యులర్ డేస్ అండ్ అవర్స్ అనేవి స్కూల్కి ఉన్నాయన్నమాట. బికాస్ ఏ విధంగా అంటే, మార్జీస్ మదర్ బిలీవ్డ్ దట్ లిటిల్ గర్ల్స్ లెర్న్డ్ బెటర్,
చిన్నపిల్లలు ఎప్పుడు బాగా నేర్చుకుంటారంటే ఇఫ్ దే లెర్న్డ్ అట్ రెగ్యులర్ అవర్స్, అంటే వీకెండ్స్ లో వాళ్ళ మైండ్ అంతా కూడా వేరే విధంగా ఉంటుంది కాబట్టి నార్మల్ వీక్ డేస్ లో వాళ్ళకి స్టడీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకొని ఆమె ఆ విధంగా చెప్పింది. ఓకే, అండ్ అందుకనే అమ్మాయికి రెగ్యులర్ స్కూల్ అవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్, హౌ డస్ టామీ డిస్క్రైబ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్? సో టామీ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశారంటే, టామీ సేస్ దట్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ హ్యాడ్ ఏ హ్యూమన్ టీచర్ అండ్ స్పెషల్ బిల్డింగ్స్. ఆల్ ద కిడ్స్ వెంట్ టు దట్ బిల్డింగ్ ఫర్ స్టడీయింగ్. సో ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్స్ ఎలా ఉండేవంటే, హ్యూమన్ టీచర్ ఉండేవాడు స్కూల్లో, అండ్ వాళ్ళకంటూ సపరేట్గా స్కూల్ అంటూ ఒక సపరేట్ బిల్డింగ్ ఉండేది. అందరూ పిల్లలు కూడా ఆ బిల్డింగ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు. ఓకే, నెక్స్ట్, how does he describe the old kind of teachers? So how does he describe the old kind of teachers? Old kind of teachers ని ఎలా డిస్క్రైబ్ చేశాడంటే, టామీ tells Margie that the old kind of teachers were humans instead of machines. So old kind of teachers అనే వాళ్ళు హ్యూమన్స్, వాళ్ళు మనుషులు కాదు, సారీ మిషన్స్ కాదు, హ్యూమన్స్ అని చెప్పాడు. ద హ్యూమన్ టీచర్ వుడ్ ఎడ్యుకేట్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ గివ్ దెమ్ హోంవర్క్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సో హ్యూమన్ టీచరే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవాళ్ళు, ఎవరికి, బాయ్స్కి గర్ల్స్కి క్లాస్కి పిలిపించుకొని వాళ్ళకి స్టడీస్ చెప్పేవాళ్ళు అండ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, హోంవర్క్ చెక్ చేసేవాళ్ళు, ఇవన్నీ అని టామీ చెప్పాడు అనమాట. సో అక్కడితో ఆ రోమన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోమన్, ఆన్సర్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 2 or 3 paragraphs, means 100 to 150 words, అంటే లాంగ్ ఆన్సర్స్. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద మెకానికల్ టీచర్స్ అండ్ ద స్కూల్ రూమ్స్ దట్ మాజీ అండ్ టామీ హ్యావ్ ఇన్ ద స్టోరీ? సో మాజీ టామీకి ఉన్నటువంటి స్కూల్ రూమ్స్ అండ్ మెకానికల్ టీచర్స్ యొక్క లక్షణాలు, అంటే వాటి గురించి కొద్దిగా బ్రీఫ్గా రాయమని చెప్తున్నాడు. The main features of the mechanical teachers that Margie and Tommy have are, so Margie ki Tommy ki ఉన్నటువంటి మెయిన్ మెకానికల్ టీచర్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, the mechanical teachers have big black screens on which lessons are displayed and questions are asked. So big black screens ఉంటాయి, వాటి మీద క్వశ్చన్స్, లెసన్స్ అన్ని డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చినవే మళ్ళీ వస్తుంటాయి, అందుకని కొద్దిగా ఫాస్ట్గా చెప్పని వెళ్ళిపోదాం. The students need to put their homework and test papers in a slot that is present in a mechanical teacher. సో మెకానికల్ టీచర్ ఒక స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్లో వీళ్ళు చేసినటువంటి హోంవర్క్స్ అన్ని కూడా పెడుతూ ఉంటారు అనమాట. టెస్ట్ క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసినటువంటి పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేవాళ్ళు. అండ్ ద స్టూడెంట్స్ రైట్ ఆన్సర్స్ ఇన్ పంచ్ కోడ్ అండ్ ద మెకానికల్ టీచర్ క్యాలిక్యులేట్స్ ద రిజల్ట్ రైట్ అవే. సో వీళ్ళు ఎగ్జామ్స్ అన్ని కూడా పంచ్ కోడ్ లో రాసేవాళ్ళు, అండ్ రిజల్ట్ అనేది ఇమీడియట్ గా వచ్చేసేది అనమాట. వీళ్ళకి రిజల్ట్ అనేది అప్పటికప్పుడు వచ్చేసేది. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద స్కూల్ రూమ్స్ దట్ మాజీ అండ్ టామీ హ్యావ్ ఆర్, సో పైన మనం మెకానికల్ టీచర్ యొక్క ఫీచర్స్ చూసాం, ఇప్పుడు మనం వాళ్ళకు ఉన్నటువంటి స్కూల్ రూమ్స్ యొక్క ఫీచర్స్ చూడబోతున్నాం. ద స్కూల్ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ ద హోమ్స్, వాళ్ళ యొక్క స్కూల్ రూమ్స్ అనేవి వాళ్ళ ఇళ్లలోనే ఉండేవి. ఫర్ ఇన్స్టాన్స్, మాజీ స్కూల్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్. సో మాజీ స్కూల్ అనేది ఎక్కడుందంటే ఆమె బెడ్రూమ్ పక్కనే ఉన్నిందనమాట. ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ క్లాస్మేట్స్. సో స్టూడెంట్స్కి క్లాస్మేట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు పక్కన కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు. దే స్టడీ సబ్జెక్ట్స్ లైక్ అర్థమెటిక్, హిస్టరీ, జియోగ్రఫీ ఎట్సెట్రా. సో వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ చదివేవాళ్ళంటే అర్థమెటిక్, హిస్టరీ, జియోగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ చదివేవాళ్ళు. ద మెకానికల్ టీచర్ వుడ్ టర్న్ ఆన్ అట్ the same time every day except on the weekends. సో మెకానికల్ టీచర్ ఎప్పుడైతే క్లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడే కరెక్ట్గా ఆన్ అవుతాడు, క్లాస్ అవ్వగానే ఆఫ్ అయిపోతాడు అనమాట ఆటోమేటిక్గా. అండ్ వీకెండ్స్లో మాత్రం అసలు ఆన్ కాడు. అది స్కూల్ రూమ్స్ గురించి. నెక్స్ట్, వై డిడ్ మాజీ హేట్ స్కూల్? వై డిడ్ షీ థింక్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ మస్ట్ హ్యావ్ బీన్ ఫన్? సో మాజీకి స్కూల్స్ అంటే ఎందుకు అసలు ఇష్టం లేదు? ఆమె ఎందుకు ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్స్లోనే ఫన్ అనేది ఉంటుంది అని అనుకునింది అంటే, మాజీ హేటెడ్ ద మెకానికల్ స్కూల్ బికాజ్ షీ ఫెల్ట్ ఇట్ బోరింగ్.
మెకానికల్ స్కూల్ అనేది చాలా బోర్గా అనిపించింది అనమాట అమ్మాయికి. ద మెకానికల్ టీచర్ స్టార్టెడ్ ద క్లాస్ ఎట్ ద సేమ్ టైం, రెగ్యులర్లీ రోజు అదే టైంకి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అదే మన టీచర్లు అయితే ఒక 10 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతారు కదా, అలా ఉండదన్నమాట. మార్జీస్ మెకానికల్ టీచర్ was Margie's mechanical teacher was giving her test after test on geography and she was performing badly. So mechanical teacher ఒక టెస్ట్ తర్వాత ఒక టెస్ట్, ఒక టెస్ట్ తర్వాత ఒక టెస్ట్ జియోగ్రఫీ మీద పెడుతూ ఉన్నారు, కానీ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అనేది చాలా బ్యాడ్ గా ఉంది. Margie also did not like inserting homework and test papers in the slot on the mechanical teacher. సో మార్జీకి ఇంకా ఏమి ఇష్టం లేదంటే తను చేసినటువంటి హోంవర్క్స్ లేదా ఆ టెస్ట్ పేపర్స్ ని ఆ స్లాట్ లో పెట్టడము ఆ అమ్మాయికి ఇష్టం లేదు. మోర్ ఓవర్ షీ హ్యాడ్ టు లెర్న్ అలోన్. అండ్ ఇంకా ఏంటంటే ఆమెకి బాధ, ఆమె ఒక్కటే కూర్చొని చదవాలన్నమాట, నేర్చుకోవాలన్నమాట అలోన్ గా. షీ థాట్ దట్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ మస్ట్ హ్యావ్ బీన్ ఫన్ బికాస్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాడ్ కిడ్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ద నైబర్హుడ్. సో ఆ అమ్మాయికి పాతకాలం స్కూల్స్ నచ్చాయి. ఎందుకు అనంటే అక్కడ వేరు వేరు ప్రాంతాల నుంచి పక్కపక్కన ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి ఒకే దగ్గర కూర్చొని చదువుకుంటారు కాబట్టి. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో ఇంట్రెస్టింగ్ టు సిట్ టుగెదర్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ లీవ్ ద స్కూల్ టుగెదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అందరూ వచ్చి ఒక క్లాస్లో కలిసి కూర్చోవడము అండ్ స్కూల్ వదిలినప్పుడు అందరితో కలిసి వెళ్ళడం అనేది ఆమెకి చాలా బాగా నచ్చింది. ఆల్ ద కిడ్స్ లెర్న్డ్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ స్టడీస్ అండ్ హోంవర్క్. సో ఆల్ ద కిడ్స్ లెర్నెడ్ ద సేమ్, అందరూ కూడా ఒకే సబ్జెక్ట్ని నేర్చుకునే వాళ్ళు అనమాట. ఈ అమ్మాయికి మాత్రం ఇప్పుడు ఇంట్లో ఈ అమ్మాయికి ఒకటి నేర్చుకుంటే ఇంకొకరి ఇంకొకటి నేర్చుకుంటే అలా ఉండేది. కానీ ఆ కాలంలో ఒక క్లాస్ రూమ్లో 9th క్లాస్ వాళ్ళంటే మీ అందరికి ఇదే సిలబస్, 8th క్లాస్ వాళ్ళంటే అందరూ ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి అందరూ ఒకటే నేర్చుకుంటారు. సో అలాగుంటుందన్నమాట. సో దే కుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ స్టడీస్ అండ్ హోంవర్క్లో కావచ్చు, స్టడీస్లో కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు అనమాట ఆ టైంలో. Next, do you agree with Margie that schools today are more fun than schools in the story? Give reasons for your answer. So, Margie చెప్పిన విధంగా పాతకాలం అంటే ఇక్కడ పాతకాలం చూడండి, మార్జీ స్కూల్స్కి ఇప్పుడు మనం ఉన్నటువంటి స్కూల్స్కి డిఫరెన్స్ అని చెప్పింది కదా. మనం ఉన్నటువంటి స్కూల్లో చాలా ఫన్గా ఉంటాయి అనేసి అమ్మాయి చెప్తుంది కదా. సో నిజమేనా అది? దానికి రీజన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ మాజీ దట్ స్కూల్స్ టుడే ఆర్ మోర్ ఫన్ దాన్ ద స్కూల్ ఇన్ ద స్టోరీ. సో స్టోరీలో ఇచ్చినటువంటి స్కూల్స్ కన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్కూల్సే చాలా బాగుంటాయి. ఇన్ ద స్టోరీ ద స్కూల్స్ ఆర్ ఇన్ ద స్టూడెంట్స్ హోమ్స్. సో స్కూల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? స్టూడెంట్స్ హోమ్స్లోనే ఉంటాయి ఈ స్టోరీలో. దిస్ గివ్స్ నో స్పేస్ ఫర్ ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ గివ్స్ నో స్పేస్ ఫర్ ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్, ఒకరినొకరు కలుసుకోలేరు అనమాట. స్టడీయింగ్ ఫ్రమ్ స్క్రీన్ అండ్ టేకింగ్ అప్ టెస్ట్ సౌండ్స్ బోరింగ్. సో అది చాలా బోర్ అనమాట, స్క్రీన్ మీద వింటూ చదువుతూ మనం ఎగ్జామ్స్ రాయడం అనేది. ఇన్సర్టింగ్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్ ఇన్ ఎ స్లాట్ ఆన్ ఏ మెకానికల్ టీచర్ ఎవ్రీ డే ఈజ్ మొనోటోనస్. సో చాలా అంటే ప్రతిరోజు ఈ హోంవర్క్స్ అనేవి లేదా టెస్ట్ పేపర్స్ అనేవి ఆ మెకానికల్ టీచర్ ఆ స్లాట్లో పెట్టడం అనేది ఎవ్రీడే ఈజ్ అ మోనోటోనస్, మీన్స్ అసలు ఒక బోర్ అన్నమాట, అంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది. రైటింగ్ ఆన్సర్స్ ఇన్ పంచ్ కోడ్స్ ఈజ్ ఈవెన్ మోర్ డ్రైనింగ్. సో పంచ్ కోడ్లో ఆన్సర్స్ రాయడం అనేది ఇంకా అసలు ఎలా అంటే మనకున్న ఇంట్రెస్ట్ మొత్తం పోయేలా చేస్తుంది. And learning together in a class gives students a wider view of the people. So అందరూ కలిసి ఒక క్లాస్లో కూర్చోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరికి అవగాహన అనేది ఏర్పడుతుంది. స్టూడెంట్స్ ఆల్సో గెట్ ఫెమిలియర్ విత్ అదర్స్ అండ్ లెర్న్ హౌ టు ఇంటరాక్ట్ అండ్ సోషలైజ్. అందరితో ఎలా కలవాలి, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. గెట్టింగ్ థాట్ బై హ్యూమన్ టీచర్స్ ఈజ్ వే మోర్ డైనమిక్ దాన్ బీయింగ్ థాట్ బై ఏ మిషన్. సో గెట్టింగ్ థాట్ బై హ్యూమన్ టీచర్స్, ఈ మిషన్స్ చెప్పేది నేర్చుకునే దానికన్నా ఈ హ్యూమన్ టీచర్స్ చెప్పినప్పుడు విని నేర్చుకునేది మనకు
చాలా బాగుంటుంది అనమాట, చాలా డైనమిక్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇష్యూ విత్ ఎనీ లెసన్ ఆర్ కాన్సెప్ట్, ద స్టూడెంట్ కెన్ ఆస్క్ ద హ్యూమన్ టీచర్ దెన్ అండ్ దేర్. సో ఏదన్నా ఒక డౌట్ కనుక ఉన్నిందనుకోండి లెసన్లో లేదా కాన్సెప్ట్లో, అప్పుడు ఈ స్టూడెంట్స్ అప్పటికప్పుడే అక్కడికక్కడే అడిగేయచ్చు డౌట్స్ అనేవి. కానీ కంప్యూటర్ టీచర్స్కి అవన్నీ పాసిబుల్ కాదు. బట్ మెకానికల్ టీచర్స్ ఆర్ ప్రోగ్రామ్డ్ విత్ ఎ సర్టైన్ లెసన్స్ అండ్ కాన్సెప్ట్ ఫర్ ఎ పర్టికులర్ డే. సో ఈ మెకానికల్ టీచర్స్ ఈ రోజు ఇదే చెప్పాలి అంతే, అదే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇంక మీరు అడగడానికి ఉండదు, వాళ్ళు చెప్పడానికి ఏమీ ఉండదు. డ్యూరింగ్ ద టైమ్ వెన్ ద స్టూడెంట్స్ సాల్వ్స్ హోంవర్క్, హీ ఆర్ షీ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ క్లాస్మేట్స్. హోంవర్క్స్ అవి చేసేటప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ హెల్ప్స్ కూడా తీసుకోవచ్చు. దట్స్ హౌ ద స్కూల్స్ టుడే ఆర్ మోర్ ఫన్ దాన్ ద స్కూల్స్ ఇన్ ద స్టోరీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్సే బాగుంటాయి ఈ స్టోరీలో ఉన్న స్కూల్స్ కన్నా కూడా. ఓకే, నెక్స్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. గ్రామర్లోకి ఎంటర్ అవుతామండి. రీడ్ దీస్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. దే హ్యాడ్ వన్స్ టేకెన్ టామీస్ టీచర్ అవే for nearly a month because the history sector had blanked out completely. The word complete is an adjective. When you add ly to it, it becomes an adverb. So complete అనేది adjective, దానికి లాస్ట్ లో ly యాడ్ చేస్తే మనకు అది adverb గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. Find the sentences in the lesson which have the adverbs given in the box below. సో మనకు కింద కొన్ని అడ్వర్బ్స్ ఇచ్చారండి బాక్స్ లో, అవి ఏ పారాగ్రాఫ్ లో ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసి రాయవలసి ఉంటుంది. సో అవి కింద ఆన్సర్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అవఫుల్లీ అనేది మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది, సారోఫుల్లీ అనేది పారాగ్రాఫ్ 3 లో ఉంది, ఏ సెంటెన్స్ లో ఉంది అనేది కూడా అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ కంప్లీట్లీ అనేది మనకు 5th పారాగ్రాఫ్ లో ఉంది. అదేవిధంగా లాఫ్టీలీ అనేది మనకు 6th పారాగ్రాఫ్ లో ఉంది. నెక్స్ట్ కేర్ఫుల్లీ అనేది 6th పారాగ్రాఫ్ లో ఉంది. డిఫరెంట్లీ అనేది పారాగ్రాఫ్ 8 లో ఉంది. క్విక్లీ అనేది పారాగ్రాఫ్ 8 లో ఉంది. నాన్చాలెంట్లీ అనేది పారాగ్రాఫ్ 9 లో ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒకసారి ఆ లెసన్ ని వెరిఫై చేసుకొని రాసుకునేయచ్చు. నౌ యూజ్ దీస్ అడ్వర్బ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నౌ యూజ్ దీస్ అడ్వర్బ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. ఓకే, సో కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వీటిల్లో మనం పైన విన్నటువంటి ఆ అడ్వర్బ్స్ ని ప్లేస్ చేయాలన్నమాట. సో చూడండి, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ సో దట్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. సో ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ ఎలా చదవాలి మనకు బాగా అర్థం అవ్వాలంటే కేర్ఫుల్లీ కదండి. సో ద ఆన్సర్ ఈస్ కేర్ఫుల్లీ, ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్. At the interview, Samir answered our questions. At the interview, Samir answered our questions dash, shrugging his shoulders. So, shrugging means ఇలా అనడం అనమాట. సో తన షోల్డర్స్ ఇలా ఎగురవేసి అతను ఏం చెప్పాడనంటే ఆన్సర్ చేశారు. ఎలాగా? లాఫ్టీలీ అంటే సుపీరియర్లీ అంటే చాలా హుందాగా చెప్పాడు. నెక్స్ట్, we all behave dash when we are tired or hungry. సో మనం బాగా ఆకలిగా అలసిపోయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? డిఫరెంట్లీ. ఆన్సర్ ఈస్ డిఫరెంట్లీ, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. ద టీచర్ షుక్ హర్ హెడ్. సో టీచర్ తన తలని ఇలా ఊపిందంట. ఏ విధంగా? డాష్ వెన్ రవి లైడ్ టు హర్. రవి అబద్ధం చెప్పాడు కాబట్టి ఆమె బాధతో తల ఇలా ఊపింది. సారోఫుల్లీ. నెక్స్ట్, ఐ డాష్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో నేను డాష్ దానిని గురించి మర్చిపోయాను. మీన్స్ ఐ డాష్ కంప్లీట్లీ. ఐ కంప్లీట్లీ ఫర్గౌట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను, వరి అవ్వద్దు అని చెప్తాం. వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హర్ సక్సెస్, షీ జస్ట్ స్మైల్డ్ అండ్ టర్న్డ్ అవే. సో ఆమె ఒక నవ్వు నవ్వి అలా తిరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది నాన్చలెంట్లీ. నాన్చలెంట్లీ మీన్స్ కేర్లెస్లీ, అంటే అంత ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఆమెను అప్రిషియేట్ చేసినప్పుడు ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి అలా వెళ్ళిపోయింది అనమాట, అంత పట్టించుకోకుండా. అంటే పొగడ్తలకు పడకూడదు అన్నట్టుగా. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ డాష్ బిజీ
and will not be able to meet you. సో ఆ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ చాలా బిజీగా ఉన్నాడు, అతను కలవలేడు మనల్ని. సో ఇక్కడ కంపెనీ ఈజ్ డాష్ బిజీ. సో ఏ విధంగా అంటే awfully బిజీ అంటే కంప్లీట్లీ బిజీ. I finished my work dash so that I could go out to play. I finished my work quickly so that I could go out to play. ఓకే, సో ఇక్కడ మనకు అదే మళ్ళీ ఇచ్చారండి. చూడండి, an adverb describes an action. You can form adverbs by adding ly to adjectives. సో స్పెల్లింగ్ నోట్ ఏ విధంగా అంటే అడ్జెక్టివ్ అనేది మనకు ఎల్తో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు మనం వైతో ఎండ్ అయింది అనుకోండి, ద వై చేంజెస్ టు ఐ వెన్ యూ యాడ్ ఎల్వై టు ఫార్మ్ అన్ అడ్వర్బ్. సో ఒక అడ్జెక్టివ్ వాళ్ళు ఇచ్చి అది లాస్ట్లో వైతో ఎండ్ అయి ఉంటే ఆ వై రిమూవ్ చేసి మనం ఐ పెట్టి దాని పక్కన ఎల్వై రాయాలి, అప్పుడు అది అడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్రీ వైతో ఎండ్ అయింది కాబట్టి ఈ వై ప్లేస్లో మనం ఐ పెట్టి మళ్ళీ ఎల్వైని యాడ్ చేయాలి, యాంగ్రీలీ. సో ఆ విధంగా మళ్ళీ మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. యాంగ్రీ యాంగ్రీలీ, హ్యాపీ హ్యాపీలీ, మెర్రీ మెర్రీలీ, స్లీపీ స్లీపీలీ, ఈజీ ఈజీలీ, నాయిసీ నాయిసీలీ, టెడీ టెడీలీ, గ్లూమీ గ్లూమీలీ. ఓకే, నెక్స్ట్ రోమన్ 2, ఇఫ్ నాట్ అండ్ అన్లెస్. సో ఇఫ్ నాట్ అన్నా అన్లెస్ అన్నా రెండు ఒకటేనండి. సో ఎక్కడైతే మనకు అన్లెస్ అనే వర్డ్ వస్తుందో ఆ అన్లెస్ అనే వర్డ్ బదులు మనం ఇఫ్ నాట్ అనేది యూస్ చేస్తాము. రెండు కూడా మనకు నెగిటివ్ కండిషన్నే ఇండికేట్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ దట్ మార్జీస్ మదర్ టోల్డ్ హర్ యూ విల్ ఫీల్ ఆఫుల్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. సో అదే సెంటెన్స్ మనం ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డు నాట్. సో ఇఫ్ నాట్ అనే దాన్ని మనం ఈ డూ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్లో యూస్ చేస్తాం. డూ ప్లస్ V1 అనేది V1 అవుతుంది. నెగిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే మనం డూ అనేది యూస్ చేస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో. అలాగే క్వశ్చన్ ఫామ్స్లో కూడా డూ అనేది యూస్ చేస్తాం. డోంట్ ఐ గో టు స్కూల్ అనేసి చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా మనకు ఎప్పుడైతే మనము ఈ నాట్ అనేది తీసేస్తాం ఇక్కడ డూ కూడా డిసపియర్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏం చెప్తున్నాం, ఇఫ్ నాట్ బదులు అన్లెస్ పెట్టచ్చు అన్నాం. ఎక్కడ పెట్టాలంటే యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ బుక్ అంటే సబ్జెక్ట్కి ముందు అన్లెస్ పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ she could also say you will feel awful unless you finish your history lesson. సో ఇప్పుడు చెప్పాను కదండి ఆ విధంగా. సో unless means if not. Sentences with unless or if not or negative conditional sentences. ఇవి negative conditional sentences. Next, notice that these sentences have two parts. దీంట్లో మనకు two parts ఉంటాయండి. ఏవేవంటే ద పార్ట్ దట్ బిగిన్స్ విత్ ఇఫ్ నాట్ ఆర్ అన్లెస్ టెల్స్ అస్ ద కండిషన్. సో ఇఫ్ నాట్ లేదా అన్లెస్ ఉండే సెంటెన్స్ వచ్చి కండిషన్ ని చెప్తుంది అనమాట మనకు. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ అనేది ఈ కండిషన్ వల్ల ఫ్యూచర్ లో ఏమవుతుంది అనే రిజల్ట్ ని చెప్తుంది. సో కండిషన్ రిజల్ట్ అనే టూ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనకు ఈ ఇఫ్ క్లాజ్ వచ్చినటువంటి సెంటెన్స్ అనేది మనకు అంటే కండిషనల్ క్లాజ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ రిజల్ట్ సెంటెన్స్ అనేది మనకు సింపుల్ ఫ్యూచర్ లో ఉంటుంది. సో అదే ఇక్కడ అంతా కూడా మనకి ఇచ్చింది. ద పార్ట్ హ్యాజ్ ఎ వెర్బ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. అలాగే ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టెల్స్ అబౌట్ ద పాసిబుల్ రిజల్ట్. ఇట్ టెల్స్ అస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సంథింగ్ ఎల్స్ డజంట్ హ్యాపెన్. సో ఇది జరగకపోతే ఫ్యూచర్ లో ఏమవుతుంది అనేది చెప్తుంది. ఇది జరిగితేనే ఇంకొకటి జరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. సో ఇఫ్ కండిషన్లో వస్తే మనకు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ. సో ఇఫ్ కండిషన్లో ఇది లైక్లీ కండిషన్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఫస్ట్ కండిషన్. సో ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది, ఇది జరగకపోతే అది జరగదు. ఓకే, ఇది జరగకపోవడం వల్ల అది జరగలేదు. సో అలాంటివి కండిషన్స్ అనమాట మనకి ఇఫ్ క్లాజ్లో ఉండేవి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు జస్ట్ ఇఫ్ క్లాజ్ అనేది ప్రెజెంట్లో ఉండాలి అండ్ అన్లెస్ అనేది ఇఫ్ క్లాజ్ కానీ అన్లెస్ కానీ ప్రెజెంట్లో ఉండాలి సింపుల్ ప్రెజెంట్లో. అలాగే రిజల్టెంట్ సెంటెన్స్ అనేది అంటే మెయిన్ క్లాజ్ అనేది మనకు
సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఇచ్చారు. దేర్ వోంట్ బి ఎనీ బుక్స్ లెఫ్ట్ అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్. సో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ వోంట్ బి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వీ ప్రిజర్వ్ దెమ్, ఎందుకంటే అన్లెస్ సెంటెన్స్. ఇది కూడా ఇఫ్ సెంటెన్స్. సో ఇఫ్ యూ డోంట్ స్టడీ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అండ్ అన్లెస్ హీ డ్రైవ్స్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో ఈ విధంగా మనకు ఇఫ్ క్లాజ్ అనేది మనకు లేదా అన్లెస్ క్లాజ్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, ఇది మాత్రం మెయిన్ క్లాజ్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. విల్ ప్లస్ సంథింగ్ వస్తుంది, విల్ ప్లస్ V1 అనేది వస్తుంటుంది మనకు. సో కింద మనకు కొన్ని సెంటెన్సెస్ కండిషనల్ సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని బ్లాంక్స్ మీ ఇష్టం ఏవన్నా కూడా ఫిల్ చేయాలి. కానీ పైన చెప్పినటువంటి ఆ రూల్స్ ఫాలో అవుతూ ఇవి ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇఫ్ క్లాజ్ అనేది ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్. ఇఫ్ ఐ డు నాట్ గో టు అనూస్ పార్టీ టు నైట్, నేను ఈరోజు అనూస్ పార్టీకి వెళ్ళకపోతే షీ విల్ ఫీల్ సాడ్ అని పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ మనకు షీ విల్ గెట్ అనాయిడ్ అంటే వరీడ్, కోపం వస్తుంది కోపపడుతుంది అనేసి చెప్పారు. మనం షీ విల్ ఫీల్ సాడ్ అని కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన సెంటెన్సెస్ అని వీటిలో పెట్టుకోవచ్చు అండి, ఇవే పెట్టాలన్నటువంటి రూల్ ఏం లేదు. కానీ ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ఇఫ్ క్లాజ్ అనేది మనకు ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఈ పక్కన బ్లాంక్స్లో అన్ని కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో ఉండేటట్టు పెట్టాలి. విల్ ప్లస్ V1s అనేవి పెట్టాలి. ఓకే. సో రిమైనింగ్ చూడండి, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్ యూ విల్ మిస్ యువర్ ఈవినింగ్ మీల్ ఆర్ ఎల్స్ యూ విల్ ఫీల్ హంగ్రీ అని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్ ఐ విల్ నాట్ రైట్ టు యూ. సో నువ్వు రాస్తానని నాకు ప్రామిస్ చేసే వరకు నేను మళ్ళీ నీకు లెటర్ అనేది రాయను. ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్ షీ విల్ బికమ్ లెథర్జిక్ అండ్ అన్ఫిట్. సో లెథర్జిక్ మీన్స్ లేజినెస్, తను చాలా సోమరి మరి అన్ఫిట్ అయిపోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతుంది గేమ్స్ ఆడకపోతే. అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ ద క్యాట్ విల్ పౌన్స్ ఆన్ ఇట్. పౌన్స్ మీన్ ఏ క్విక్ జంప్. సో ఆ బర్డ్ కనుక ఇప్పుడు ఎగిరి వెళ్ళకపోతే ఈ క్యాట్ అనేది తన పైన దూకి పట్టుకొని చంపేస్తుంది. ఓకే అని ఇలా రాసుకోవచ్చు మనం. A new revised volume of Isaac Asimov's short stories has just been released. So Isaac Asimov's షార్ట్ స్టోరీస్ కొత్తగా రిలీజ్ అయ్యాయంట, న్యూ వాల్యూమ్. సో ఆర్డర్ 1 సెట్. సో మనకు ఇప్పుడు ఒక సెట్ కావాలన్నమాట ఆయన రాసినటువంటి ఆ బుక్స్. రైట్ ఏ లెటర్ టు ద పబ్లిషర్ మైండ్ ఫేమ్ ప్రైవేట్ లిమిటెడ్ 1632 Asaf Ali Road, New Delhi, requesting that a set be sent to you by value payable post and giving your address. Your letter will have the following parts. సో ఇక్కడ మనము ఈ మైండ్ ఫేమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, వాళ్ళు పబ్లిషర్స్ అండి. సో వాళ్ళకి మనం ఒక లెటర్ అనేది రాయాలి. మేము మీకు మనీ అనేది పే చేస్తాము. వాల్యూ పేయబుల్ పోస్ట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆర్టికల్ మనకు కావాలి కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మనీ చెల్లించడాన్ని మనం వాల్యూ పేయబుల్ పోస్ట్ అంటాం అనమాట. సో మేము పే చేస్తున్నాము కాబట్టి మేము ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు వాటిని పంపించండి అని వాళ్ళకు ఒక లెటర్ రాయడం అనమాట. ఓకే. సో ఆ లెటర్లో మనం ఏమేమి మెన్షన్ చేయాలంటే, అడ్రసెస్ ఆఫ్ ద సెండర్ అండ్ రిసీవర్, ద సాల్యుటేషన్ అంటే డిఎస్ డియర్ మ్యామ్ అంటాం కదా, అది ద బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ ద క్లోజింగ్ ఫ్రేజెస్ అండ్ సిగ్నేచర్. సో చూడండి లెటర్ మోడల్ ఏ విధంగా ఉండాలి అనేసి ఇచ్చారు. ఓకే. సో అడ్రస్ ఉండాలి, డేట్ ఉండాలి, అండ్ అడ్రస్ ఈస్ అడ్రస్. సో మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉండాలి. ఫస్ట్లో మన అడ్రస్, తర్వాత వాళ్ళ అడ్రస్. డియర్ మ్యామ్ సార్ ఇది సాల్యుటేషన్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ యువర్ సిన్సియర్లీ సిగ్నేచర్. సో అది మనం రైట్ సైడ్ అయినా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ దాని యొక్క ఇక్కడ చూడండి ఒక నోట్ ఇచ్చారు. రిమెంబర్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫార్మల్ లెటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కొలెక్యుయల్ స్టైల్ ఆఫ్ పర్సనల్ లెటర్స్. కొలెక్యుయల్ మీన్స్ ఇన్ఫార్మల్, అంటే మనం ఫార్మల్ లెటర్కి ఇన్ఫార్మల్ లెటర్లో యూజ్ చేసినటువంటి వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాస్టెడ్ ఫార్మ్స్ సచ్ యాజ్ ఐ హ్యావ్ ఆర్ కాంట్ ఆర్ నాట్ యూజ్డ్. సో ఫార్మల్ లెటర్లో మనం ఇలా కాంట్రాస్టెడ్ అంటే షార్ట్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయకూడదు.
ఐ హ్యావ్ అని ఫుల్గా రాయాలి. IHAVE. ఓకే, కాంట్ అని రాయకూడదు, కెనాట్ అని రాయాలి. ఓకే, సో చూడండి ఈ విధంగా రాయొచ్చు. ఇందాక మనకు అక్కడ ఇచ్చినటువంటి మోడల్లో ఈ ఎవరైతే అడ్రస్ రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ని కూడా లెఫ్ట్ సైడే ఇచ్చారు, కానీ అలా పెట్టకూడదు. మనకు బాగా తెలిసినటువంటి విధానం ఏంటంటే రైట్ సైడ్ పెట్టాలి. సో ఇక్కడే మనం ఎవరైతే లెటర్ రాస్తున్నారో సెండర్ అడ్రస్ అనేది ఇక్కడ రాస్తాం, అండ్ ఎవరికైతే రాస్తున్నామో టు అడ్రస్ అనేది ఇక్కడ రాస్తాం, అండ్ సబ్జెక్ట్ అంటే దేని గురించి రాస్తున్నామో అది ఒక లైన్లో ఇక్కడ రాయాలి. సో ఇక్కడ సార్, డిఎస్ సార్ అనేసి పెట్టుకోవచ్చు. So I just came to know that a new revised volume of Isaac Asimov's short stories has been released. So నాకు ఇప్పుడే తెలిసింది ఆయన యొక్క కొత్త వాల్యూమ్ అనేది రిలీజ్ అయిందని. I will be very grateful if you send one set of this volume as early as possible at my mailing address. సో నేను మీకు పంపిస్తున్నటువంటి ఈ అడ్రస్కి నాకు కనుక ఆ సెట్ అనేది పంపిస్తే నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, మీ నేమ్ రాసుకోండి. సో ఇక్కడ ఎన్క్లోజింగ్ డీడీ, మనము 2000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డీడీ తీసినట్లుగా డీడీ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా మనం పంపిస్తున్నాం అనమాట వాళ్ళకి, అంటే 2000 పెట్టి కొనుక్కున్నట్టుగా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లెటర్. నెక్స్ట్ స్పీకింగ్. ఇన్ గ్రూప్స్ ఆఫ్ యువర్ డిస్కషన్, ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 డిస్కస్ ద ఫాలోయింగ్ టాపిక్. ద స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ హ్యావ్ నో బుక్స్ అండ్ నో టీచర్స్. దీని గురించి గ్రూప్స్గా డివైడ్ అయ్యి 4 మెంబర్స్ డిస్కస్ చేయాలి. సో కొంతమంది సపోర్ట్ చేయడం, ఇంకో కొంతమంది అపోజ్ చేయడం, డిబేట్ అనమాట. ఓకే, సో అలా చేసేటప్పుడు ఇలాంటి వర్డ్స్ మీరు యూస్ చేయొచ్చు. ఇన్ మై ఒపీనియన్, స్కూల్స్ ఆర్ గుడ్, అలాగా కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. సో వాటిలో ఏమన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మనం సపోర్ట్ చేసే ఇవి మీ ఓన్గా రాస్తే బాగుంటుందండి ఇక్కడ ఉండేదానికన్నా కూడా. సో స్కూల్స్ ఉంటే బాగుంటుందా, లేదంటే మెకానికల్ స్కూల్స్ ఉంటే బాగుంటుందా? ఓకే, సో దీని గురించి మీరు క్లాస్ రూమ్లో డిస్కస్ చేయండి. ఇక్కడ కావాలంటే మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూడొచ్చు. సో ద స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ హ్యావ్ నో బుక్స్ అండ్ నో టీచర్స్ బికాస్, సో ఇది వచ్చి ఇన్ ఫేవర్ ఆఫ్ మోషన్, అంటే సపోర్ట్ చేయడం అనమాట, సపోర్ట్ చేస్తున్నాం. ద ఎమర్జింగ్ కంప్యూటర్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. సో ద స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ హ్యావ్ నో బుక్స్ అండ్ టీచర్స్, ఎందుకంటే కంప్యూటర్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ అయిపోవడము. ద వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఇంటర్నెట్ లింక్స్ అనేవి చాలా ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాం. ద ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, సో చాలా కొత్త రకమైనటువంటి ఎడ్యుకేషనల్ అండ్ యూజ్ చేసినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చేయడము. ద యాటిట్యూడినల్ చేంజెస్ ఆఫ్ ద పేరెంట్స్, సో పేరెంట్స్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది మారిపోవడం. ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్, కాంపిటెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, సో బాగా స్కిల్ ఉన్నటువంటి కాంపిటెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ లేకపోవడం ఫ్యూచర్లో. అండ్ కన్సిడరబుల్ ఎంఫసైజెస్ ఆన్ వొకేషనల్ కోర్సెస్, సో ఎక్కువగా వొకేషనల్ కోర్సెస్ మీద ఫోకస్ చేయడం. అండ్ పీపుల్స్ బోర్డర్ పర్స్పెక్టివ్, అండ్ పిల్లల యొక్క ఆలోచన విధానం కూడా మారడం. అండ్ ద మోడర్న్ అండ్ ద లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సో కొత్త రకాల గ్యాడ్జెట్స్ అనేవి, అంటే వస్తువులు అనేవి రావడం, టెలిఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ. అండ్ ఇంజనీరియస్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిడీస్ అండ్ టీవీ ప్రోగ్రామ్స్. సో ఇంజనీరియస్ మీన్స్ ఇన్నోవేటివ్, సో కొత్త రకమైనటువంటి ఇన్వెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిడీస్, టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రావడం. అండ్ ప్రివెంటింగ్ ఎక్సెసివ్ వేస్టేజ్ ఆఫ్ స్టేషనరీ, సో ఇవైతే బుక్స్ అన్నీ మోయాల, బ్యాగులు మోయాల, పెన్నులు కొనాలి ఇన్ని, సో వీటన్నిటిని కూడా తగ్గించడం కోసం కూడా మనం ఈ స్కూల్స్, బుక్స్ అనేవి లేకుండా రాబోయే కాలంలో స్కూల్స్ ఉండబోతున్నాయని సపోర్ట్ చేయొచ్చు అనమాట ఈ పాయింట్స్ యూస్ చేసి. అలాగే అపోజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే the schools of the future will have no books. As a result, అవి లేకపోవడం వల్ల the modern students in future will become the slaves of missions. సో మిషన్స్ యొక్క బానిసలుగా మారిపోతారన్నమాట వీళ్ళు. The teachers will be replaced by mechanical instructors. సో టీచర్స్ అనేవాళ్ళు మెకానికల్ ఇన్స్ట్రక్టర్స్తో రీప్లేస్ అవుతారన్నమాట, హ్యూమన్ టీచర్స్ అనేవాళ్ళు. ద ఎడ్యుకేషనిస్ట్ విల్ నాట్ ఇంటెండ్ టు టీచ్ ద స్టూడెంట్స్ humanity and ethics. So educationists will not intend to teach
అంటే ఈ ఎడ్యుకేషనల్ బాగా ప్రొఫెసర్లు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు విల్ నాట్ ఇంటెండ్, దే వోంట్ షో ద ఇంట్రెస్ట్ టు టీచ్ ద స్టూడెంట్స్ హ్యుమానిటీ అండ్ ఎథిక్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, అంటే హ్యుమానిటీ అనేది తగ్గిపోతుంది, విలువలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ద మోడర్న్ మ్యాన్ విల్ బికమ్ మెటీరియలిస్టిక్ అండ్ కమర్షియల్, పక్కా కమర్షియల్గా తయారవుతారండి, అండ్ మెటీరియలిస్టిక్ ఒక రోబోలాగా తయారవుతారనమాట అలాగుంటే. నెక్స్ట్, ద హ్యూమన్ బీయింగ్స్ విల్ హ్యావ్ నో సెంటిమెంట్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, అసలు సెంటిమెంట్స్ ఇవేవి తెలియకుండా పోతాయి అలాంటప్పుడు. ద స్టూడెంట్స్ విల్ బికమ్ మోర్ అరోగెంట్ అండ్ ఇండిసిప్లైన్డ్. సో స్టూడెంట్స్ చాలా అరోగెంట్ అంటే ఎగోయిస్ట్, గర్విష్టి అయిపోతాడు అనమాట, హెడ్ వెయిట్ పర్సన్, అండ్ డిసిప్లైన్ కూడా పూర్తిగా పోతుంది. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ posterity is in dark. Posterity means all future generation of people. So future of all the future generation people completely going to the dark, అంటే అంధకారంలోకి వెళ్ళిపోతుంది, దేనికి పనికి రాకుండా తయారవుతారు అన్నట్టుగా. అండ్ the students will have no respect for their parents, elders and peers. సో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎల్డర్స్ పెద్దలకి, అండ్ పీర్స్ మీన్స్ ఈ సొసైటీలో గొప్ప హై పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట, హై ర్యాంక్లో ఉన్నవాళ్ళు, అంటే గొప్ప వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది పూర్తిగా మానేస్తారు. నెక్స్ట్, ద ఫీలింగ్స్ ఆఫ్ fraternity will be no more. Fraternity means friendship, friendliness, brotherhoodness. సో అది కూడా పోతుంది, అది కూడా ఉండదు. నెక్స్ట్, ద హార్మోనియస్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్ విల్ నాట్ హ్యావ్ నో సిగ్నిఫికెన్స్. సో పిల్లలు పెరుగుతారు కానీ వాళ్ళ మైండ్ అనేది పెరగదు అనమాట, ఎలాంటి యూస్ ఉండదు, పిల్లలు శారీరకంగా పెరుగుతారు అంతవరకేను. ఓకే, నెక్స్ట్, డూ ఏ ప్రాజెక్ట్ ఇచ్చాడండి. Nowadays use of digital devices has increased and digital services have made our cash transactions easier and smoother. సో ఈ రోజుల్లో డిజిటల్ డివైజెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి, అండ్ డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఫోన్పే ఎక్కడ చూసినా కానీ ఒక సెకండ్లో ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఏమి కొనాలన్నా కానీ మనం షాప్కి వెళ్ళవలేదు, బుక్ చేసుకుంటే, ఆర్డర్ పెట్టుకుంటే, ఈవెన్ తినే తిండి కాన్ నుంచి ఏది కావాలన్నా కానీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం, డైరెక్ట్గా ఇంటికి వచ్చి వేయడం. సో ఇలాంటివి బాగా డెవలప్ అయింది కదండి. సో దాని గురించి చెప్తున్నారు. ఈవెన్ టెంపుల్స్లో హుండీ దగ్గర కూడా ఫోన్పే క్యూఆర్ కోడ్ పెడుతున్నారండి. సో అంతగా డెవలప్ అవుతుంది మన వరల్డ్ అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ initiatives to digitalize cash transactions to buy things and pay bills. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి డిజిటలైజ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ ఫోకస్ చేశారు, అందుకే ఈ ఫోన్ పేలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద డిజిటల్ ఇనిషియేటివ్స్ టు మేక్ పీపుల్ యూస్ డిజిటల్ సర్వీసెస్. సో ఇక్కడ కొన్ని మనకు ఇచ్చున్నారన్నమాట. డిజిటల్ ఇండియా, వీ విల్ బిల్డ్ డిజిటల్ ఇండియా, సో లాంచ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అట్ డిజిటల్ ఇండియా వీక్ సర్వీసెస్. సో చాలా డిజిటల్ సర్వీసెస్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకేందంటే ప్రాజెక్టు, టేక్ అప్ ఏ ప్రాజెక్ట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 టు కలెక్ట్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ సర్వీసెస్ ఇన్ దే డైలీ లైఫ్. సో డిజిటల్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నటువంటి పీపుల్ యొక్క ఒపీనియన్స్ మనం తీసుకోవాలి, ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి అని. డెవలప్ అన్ opinier to collect opinions of about 40 people in your neighborhood. సో 40 people నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. సో దానికోసం మనం డెవలప్ అండ్ ఒపీనియర్ అంటే సమ్ క్వశ్చన్స్ టు గెట్ దేర్ ఒపీనియన్స్. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళని అడగడానికి. డివైడ్ ద వర్క్ అమాంగ్ 4 టు కలెక్ట్ ద ఒపీనియన్స్. సో నలుగురు వర్క్ ఒక్కొక్కరు కొద్దిగా డివైడ్ చేసుకొని ఒపీనియన్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. టేబులేట్ ద ఐడియాస్ అండ్ రైట్ ఏ రిపోర్ట్ అబౌట్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్. సో ఆ ఐడియాస్ అన్ని టేబులేట్ చేసి అండ్ వీ హ్యావ్ టు రైట్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్, వాటి యొక్క ఉపయోగం ఏంటో రాయాలి. వన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ ఈచ్ గ్రూప్ మే ప్రెజెంట్ ఇట్ టు ద హోల్ క్లాస్. సో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మీ క్లాస్ మొత్తానికి ప్రెజెంట్ చేయొచ్చు. చార్ట్స్ మే బి క్రియేటెడ్ అండ్ డిస్ప్లేడ్ ఆన్ ద నోటీస్ బోర్డ్. సో చార్ట్స్ కూడా క్రియేట్ చేసి వాటిని నోటీస్ బోర్డులో మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీ వర్క్ ఏంటంటే మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత
వాటిని tabulate the ideas and write a report about it. ఓకే, డిజిటల్ డివైజెస్. సో ఇక్కడ మనకు ఆన్సర్ కొద్దిగా డిజిటల్ డివైజెస్ గురించి ఇచ్చున్నారండి. రిపోర్ట్ రాయమన్నారు కదా డిజిటల్ డివైజెస్ గురించి, దాని గురించి ఇచ్చున్నారు. సిన్స్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టువార్డ్స్ ద పీరియడ్ ఆఫ్ డిజిటలైజేషన్, సో ప్రపంచం అంతా కూడా డిజిటలైజేషన్ వైపు పరిగెత్తుంది కాబట్టి, హ్యాన్స్ ఇట్ టర్న్స్ ఇంటూ అన్ ఇంపల్స్ ఫర్ ఈచ్ అండర్ స్టడీ టు నో అబౌట్ పీసీ అండ్ వెబ్. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ గురించి ప్లస్ వెబ్ గురించి, ఇంటర్నెట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా అవసరమైందనమాట. దస్ ద ట్రైనింగ్ ఆఫ్ ద పీసీ షుడ్ బి మేడ్ ఆబ్లిగేటరీ ఫర్ ఈచ్ స్కూల్. కాబట్టి కంప్యూటర్స్ గురించి టీచ్ చేయడం అనేది ప్రతి స్కూల్లో ఇప్పుడు ఆబ్లిగేటరీ అంటే డ్యూటీ ఖచ్చితంగా చేయవలసి వస్తుంది అనమాట. విత్ ద డిజిటలైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద వెబ్, there has been an adjustment of the kind of schooling system. So with the digitalization and the expansion in the use of web, so digitalization and web internet expand cheyadamlo, there has been an adjustment of the kind of schooling system. సో స్కూలింగ్ ఏజ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా ఈ వెబ్ని లేదా డిజిటలైజేషన్ అనేది ఉండాలనేసి కొంచెంగా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. Web and the utilization of the sources accessible in it are one of the fundamental wellsprings of getting all the expected review material. సో మనము ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఫండమెంటల్ వెల్ స్ప్రింగ్ ఆఫ్ గెట్టింగ్ ఆల్ ద ఎక్స్పెక్టెడ్ రివ్యూ మెటీరియల్, ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏ విధంగా రిజల్ట్ అనేది రావాలనుకున్నామో, సో అవన్నీ కూడా మనకు వెబ్ అండ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ద సోర్సెస్, మనకు ఉన్నటువంటి సోర్సెస్ని యూస్ చేసుకోవడం అండ్ ఇంటర్నెట్ని యూస్ చేసుకోవడం, వీటి వల్లే ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ రివ్యూ మెటీరియల్ అనేది మనకు లభిస్తుంది అనమాట, రిజల్ట్ అనేది వస్తుంది. అండర్ స్టడీస్ ప్రెజెంట్లీ పిక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రిన్సిపలీ త్రూ ద వెబ్. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ అన్నీ కూడా వెబ్ మీదే ఫోకస్ చేస్తున్నాయి అన్నమాట స్టడీస్లో. ఇట్ ఈస్ మచ్ అవైలబుల్ వెన్ కాంట్రాస్టెడ్ విత్ ద కన్వెన్షనల్ టైప్ ఆఫ్ లెర్నింగ్. సో కన్వెన్షనల్ అంటే నార్మల్, సో నార్మల్ టైప్ ఆఫ్ లెర్నింగ్కి ఈ వెబ్ అంటే టెక్నాలజీ గురించి చదువుకోవడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆర్ లిమిట్ రిగార్డింగ్ ద టైమ్. సో దీంట్లో ఏంటంటే వెబ్ దాంట్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి టైప్ నో రెస్ట్రిక్షన్ ఆర్ లిమిట్ రిగార్డింగ్ ద టైమ్ ఇలాంటివి ఏవి ఉండవు అనమాట. నార్మల్ స్టడీస్కి ఈ ఇంటర్నెట్ స్టడీస్కి డిఫరెన్స్ చెప్తున్నారు వాళ్ళు. స్పాట్ ఆఫ్ కంటెంట్ అబౌట్ లెర్నింగ్ ఇన్ దిస్ సైకిల్. సో మీకు ఇమ్మీడియట్గా ఏదైతే కంటెంట్ కావాలో అది టైప్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు నెట్లో దొరికిపోతుంది. ఓకే, లేట్ అవ్వదు, టైం అనేది ఎక్కువ తీసుకోదు. ద ఫ్యాక్ట్స్ రియల్లీ కన్ఫర్మ్ దట్ ఇన్ ద అప్రోచింగ్ ఫ్యూచర్ ద అప్రోచ్ టు ఎగ్జామైనింగ్ అండ్ లెర్నింగ్ వుడ్ ఎక్స్క్లూడ్ the customary understudy and educators, however, would be essentially web arranged. సో ఫ్యూచర్లో ఫ్యాక్ట్ నిజంగా ఇప్పుడు ఫ్యాక్ట్గా చెప్పుకోవాలంటే ఏంటంటే రాబోయే రోజుల్లో ఓకే ద అప్రోచింగ్ ఫ్యూచర్ ద అప్రోచ్ టు ఎగ్జామైన్ అంటే ఎవరినన్నా కానీ మనం ఎగ్జామైన్ చేయాలన్నా లేదంటే ఏమైనా కొత్తగా నేర్చుకోవాలన్నా అన్నీ కూడా మనకు ఈ వెబ్ ఎసెన్షియల్లీ వెబ్ అరేంజ్డ్. సో వీటిల్లోనే మనం అన్నీ కూడా స్టడీ చేస్తాము. Books and instructors stand nearly being supplanted with the sources accessible on the web. So supplant means replace. ఈ బుక్స్ ఇన్స్ట్రక్టర్స్ అంటే టీచర్స్ ఇవన్నీ కూడా ఈ వెబ్తో రీప్లేస్ అయిపోతాయి అన్నమాట కంప్లీట్గా. దేర్ ఆర్ స్టేజెస్ ఆన్ ద వెబ్ టు విచ్ గివ్స్ ఓపెన్ డోర్స్ టు బోత్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్. సో స్టూడెంట్స్కి టీచర్స్కి కూడా ఎంతో నాలెడ్జ్ ఇచ్చేటటువంటి అంటే టీచర్స్కి ఎంత ఏ స్టేజ్లో కావాలో ఆ నాలెడ్జ్ని, స్టూడెంట్స్కి ఏ స్టేజ్లో కావాలో ఆ నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి ఓపెన్ డోర్స్ అంటే అవైలబిలిటీ కూడా ఈ ఇంటర్నెట్లో ఉంది. నెక్స్ట్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ సర్వీసెస్ ఇన్ దేర్ డైలీ లైఫ్. సో వాళ్ళ డైలీ లైఫ్లో ఎలాంటి ఈ డిజిటల్ సర్వీసెస్ వల్ల ఉపయోగం పొందుతున్నా వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా చూస్తున్నాం. డిజిటల్ డివైజెస్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. డిజిటల్ సర్వీసెస్ అనేవి మన లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అండ్ ఇన్ వేరియస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ మనం పనిచేసే దగ్గరలో కూడా డిజిటల్ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ అండ్ కీపింగ్ ఇన్ మైండ్
that at school we utilize advanced gadgets to teach ourselves, to engage ourselves and to associate with loved ones. సో ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్కూల్లో మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాం అనమాట. ఏ విధంగా టు టీచ్ అవర్ సెల్స్, మనకు మనం నేర్చుకోవడానికి, అండ్ టు ఎంగేజ్ అవర్ సెల్స్ ఇతరులతో కలవడానికి, అండ్ టు అసోసియేట్ విత్ లవ్డ్ వన్స్ మనకి ఇష్టమైన వాళ్ళతో కలిసి మాట్లాడడానికి ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూస్, అంటే వీడియో కాల్స్ ఇలాంటివి. In this example, we will take a gander at how computerized gadgets are ordinarily utilized in our own and school lives. These purposes are. So, in this example, we will take a gander. Gander means glance or look. So, మనం ఒక brief గా అలా చూద్దాము. ఒక ఈ ఎగ్జాంపుల్ కోసం ఒకటి brief గా how computerized gadgets are ordinarily utilized in our own and school lives. మన లైఫ్లో అండ్ స్కూల్ లైఫ్లో ఏ విధంగా యూస్ చేస్తున్నామో ఈ కంప్యూటర్స్ అనేవి చూస్తే, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో ఇంటెలిజెంట్ వైట్ బోర్డ్స్ యూస్ చేస్తున్నాం, వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం, ఇంటర్నెట్ లెర్నింగ్ అనేది యూస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో. అదేవిధంగా ఇండివిజువల్గా అయితే అమ్యూజ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్కి, హ్యాపీనెస్ కోసం యూస్ చేస్తున్నాం, ఇంటర్నెట్ షాపింగ్ అండ్ బ్యాంకింగ్ కోసం యూస్ చేస్తున్నాం, హోమ్ అప్లయన్సెస్లో యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ సోషల్గా సొసైటీలో అయితే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అవ్వడానికి యూస్ చేస్తున్నాం, అండ్ టెక్స్టింగ్ మెసేజ్ల కోసం, అండ్ VoIP అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఓకే టెలిఫోన్ మాట్లాడడం కోసం కూడా మనం యూస్ చేస్తున్నాం. సో ఇక్కడితో ప్రాజెక్ట్ అయింది. ఇదే రాయాలన్నటువంటి అవసరం లేదు ప్రాజెక్ట్. మీ ఓన్గా మీకున్నటువంటి టెక్నాలజీ అంటే గ్యాడ్జెట్స్, ఈ టెక్నాలజీ గురించి ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది మీ నుంచి లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ నైబర్స్ నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేసి అదంతా లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్చువల్ గ్రామర్ ఆఫ్ ఫస్ట్ లెసన్. ఓకేనండి, అండ్ పోయం యొక్క టెక్స్చువల్ గ్రామర్ సపరేట్గా పెడతాను. సో ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైతే, ఇంత కష్టపడి చెప్పినందుకు మీరు ఇప్పుడే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేయండి, అండ్ నా వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.